బ్రదర్ వందనాలు బ్రదర్. యేసుక్రీస్తు దేవుడా కాదా? క్లారిఫై చేయండి. చాలా సంతోషం బ్రదర్. యేసుక్రీస్తు దేవుడా కాదా అనే ప్రశ్న అడిగారు. ఎందుకు వచ్చింది మీకు ఈ ప్రశ్న? చాలామంది అంటే సరే, చాలా సంతోషము. ఇది కేవలము మీ ఒక్కరి ప్రశ్న మాత్రమే కాదు. ఈ ప్రశ్న కేవలం ఇది ఒక్కరిదే కాదు. ఈరోజు చాలామంది ప్రపంచంలో 850 కోట్ల ప్రజలు ఉన్నారు, ప్రపంచ వరల్డ్గా. అందులో దాదాపుగా మ్యాక్సిమం హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్లో క్రైస్తవులుగా చెప్పుకొని కొంతమంది కూడా యేసు ప్రభు ఓన్లీ దేవుని కుమారుడే, దేవుడు కాదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో మీరొకరు. ఈ ప్రశ్న ఈరోజు మీ ఒక్కరికి వచ్చింది కాదు, ఇది చాలామంది ఉన్నారు. ఎనివే, దేవునికి స్తోత్రం. దేవుడు మరి మనల్ని ఇద్దరిని ఈరోజు ప్రత్యేకంగా ఈ సభ, ఈ లైవ్ లేదా ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మీ యొక్క ప్రశ్నను అడగడం, నేను నిర్వృత్తి చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచించాలా. యేసుక్రీస్తు దేవుడా కాదా అనే ప్రశ్న రావడానికి ముందు మన మనసులో ఒకటి క్లారిటీ ఉండాలి. ఆ ప్రశ్న అడగడానికి ముందు మనలో ఏముండాలి అంటే, దేవుళ్ళు అనేక మంది ఉన్నారనా, సృష్టికర్తలు అనేక మందులు ఉన్నారనా, లేదా దేవుడు ఒక్కడున్నాడనా నీ అభిప్రాయమా? రైట్, చాలా మంచి మాట. ఎందుకంటే చాలామంది హైందవ సోదరుల్లో కానీ దేవుళ్ళు చాలామంది ఉన్నారు, అందులో యేసు దేవుడా కాదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మంచి మాట. మీరు ఒక్కడే ఉన్నారని మీరు నమ్ముతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు ఒక్కడే, ఇందులో ఏ డౌటు లేదు. ఏ గ్రంథాలకు వెళ్ళినా దేవుడు ఒక్కడనేటువంటి మాటే మాట్లాడుతుంది. దేవుడు ఒక్కడే, ఇందులో ఏ ఒక్కరిది డౌట్ లేదు. దేవుడు ఒక్కడే. ఇక్కడ యేసు దేవుడా కాదనేది ఇక్కడ పాయింట్. ఎందుకు యేసు దేవుడా కాదనే డౌట్ నీకు వచ్చింది అంటే, మీరు అన్నారు చాలామంది రకరకాలుగా మాట్లాడడం వల్ల ఒక విశ్వాసిగా మీకు కూడా డౌట్ వచ్చింది. చాలా సంతోషం. ఒక మాట చెప్తున్నాను. దేవుడు అని చెప్పడానికి ఈ ప్రకృతిలో చాలా ఆధారాలు ఉన్నాయి. దేవుడు ప్రత్యేకంగా తన మనసులో ఉన్న తన గ్రంథం అయినటువంటి బైబిల్, ఆ బైబిల్ గ్రంథం కూడా దేవుడని ఆయన గురించి చెబుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎందుకు దేవుడు కాదు అనే డౌటు ఇది వచ్చింది అంటే, చాలామంది ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారంటే, యెహోవా దేవుడు, ఎవరైనా యెహోవా దేవుడు, ఆయన దేవుడు, ఆయన అంటాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటాడు. మరి యేసుక్రీస్తుకు వచ్చేసరికి ఈయన దేవుడు అంటారు కదా, ఆయన దేవుడు ఈయన అనేది అక్కడ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే యెహోవా దేవుడు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది కనుక, యేసు దేవుడు అంటే రెండవ దేవుడు అవుతారు కదా అనేటువంటి ప్రశ్న బయటికి తీసుకొచ్చారు చాలామంది. అందులో మీరొకరు. ఇక్కడ దేవుడు అని చెప్పడానికి మొట్టమొదటిగా యెహోవా ఎవరు, యేసు ఎవరు అనేది ఇక్కడ క్లారిటీ రావాలి. అప్పుడైతే దేవుడా కాదా అనడానికి సింపుల్. యెహోవా ఎవరు, అసలు యేసు ఎవరు అంటే, యెహోవా వేరు యేసు వేరు అంటే ఇద్దరు అవుతారు. మళ్ళా పాత నిబంధనలో మనం చూస్తాము, యెషయా 43 10వ వచనం కానీ, నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం కానీ, యెషయా గ్రంథం 45 11వ వచనం కానీ, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం కానీ, ఇలా చాలా ఉన్నాయి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో కానీ ఇట్లా దేవుడు ఒక్కడు అనేది. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మరి ఏమనాలా? చాలామంది ఈ విషయాన్ని, ఈ డౌట్ క్లారిఫై తెలియక, ఎలా వివరించాలో తెలియక, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఎలా గమనించాలో వారి యొక్క యెహోవా యేసు అనేటువంటి వారి ఇద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని విభజించుకొనక, యెహోవా అనేది ఒకటి, యేసు ప్రభు అనేది ఒకటి. మరి దేవుడు మరి అట్లనే ఇద్దరు అవుతారు కదా అంటే ఇద్దరు దేవుళ్ళ అంటే కాదు, ఎందుకంటే దేవుడు ఒక్కడని చెప్తుంది. అందువల్ల ఏం చేశారంటే, యెహోవా మాత్రమే దేవుడు, ఆయనే తండ్రి, యేసు ప్రభు ఓన్లీ కుమారుడు, దేవుడు కాదు అన్నారు చాలామంది.
దేవుడు కాదు అన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్గా యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అంటాడు. అంటే ఆ మాటను బట్టి అర్థం ఏంటి? యేసు ప్రభు దేవుడైతే యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరికి ప్రార్థన చేశాడు అంటే, యేసు దేవుడు కాదు, ఆయనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఈయన కూడా మనలాంటి వాడే అనేది అర్థమైంది. దీన్ని అర్థం చేసుకోనక ఇట్లా అపార్థంకి వెళ్ళిపోయారు. ఇది ఒకటి. రెండవది, యేసుక్రీస్తు సిలువలో చనిపోతున్నప్పుడు తండ్రి ఏలీ ఏలీ లమా సబక్తా అనేటువంటి మాట మాట్లాడతాడు. అంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ నా దేవా అంటున్నాడు కాబట్టి యేసు ప్రభువు కూడా దేవుడు ఉన్నాడు, ఈయన దేవుడు కాదు అనేది మరొక పాయింట్. అంటే ఎందుకు కాదు అంటున్నారో చెప్తున్నా, దేవుడు ఎలా అవుతాడో తర్వాత చెప్తా, ఎందుకు కాదంటున్నారో చెప్తున్నా ముందు. మూడవదిగా, యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు భూమి మీద ఉన్నప్పుడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆయన, ఉదాహరణ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక రోగిని స్వస్థపరిచేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఆకాశం వైపు ఎత్తి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఈ రొట్టెను అని ప్రార్థన చేసినప్పుడు వీటిని దీవించమన్నప్పుడు ఆ రొట్టెలు 5,000 మందికి అక్కడ ఉన్న సైన్య సమూహానికి సరిపోయేట్టుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం కనిపిస్తుందంటే, యేసు ప్రభు దేవుడు కాదు. ఎందుకంటే ఆయన కూడా పరలోకం వైపు చూసి తండ్రి అంటున్నాడు. అంటే ఆయనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు దేవుడు ఉంటే ఈయన మనకు దేవుడు ఎట్లా అవుతాడు? దేవునికి దేవుడు ఉంటాడా? ఇది ఈ ప్రశ్నతో యేసు ప్రభు దేవుడు కాదు అనేది తీసుకొచ్చినటువంటి విషయం. ఇది ఎలా వచ్చింది ఈ మాట అంటే, యేసు ప్రభు దేవుడు కాదనే పాయింట్ ఎట్లా వచ్చింది సమాజంలోనికి అంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుడుగా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని పనుల వల్ల, కొన్ని అంటే ఎందుకు చేశాడని తర్వాత చెప్తా, తప్పు చేశాడని కాదు ఇక్కడ, ఎందుకు చేశాడో చెప్తా. కాకపోతే ఇలాంటి కారణాల వల్ల యేసు ప్రభు దేవుడు కాదు. మరొక మాట ఏమంటాడంటే, ఇప్పుడు మరొక మాట ఏంటంటే, ప్రభువా అని నన్ను పిలుచుట వలన ఏమంటాడు ఆయన? పరలోకం రాదు. ప్రభువా అని నన్ను పిలిస్తే పరలోకం రాదు. మరి ఏం చేస్తే పరలోకం వస్తుందని చెప్తాడు ఆయన? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకానికి వెళ్ళును అనేటువంటి మాట చూస్తాం. అంటే ఓవరాల్గా ఇలాంటివి చాలా ఉన్నాయి అబ్బా, 1 కాదు 2 కాదు, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలను బట్టి దేవుడా కాదా అని నీకు డౌట్ వచ్చింది, సమాజానికి డౌట్ వచ్చింది. ఇలా ప్రపంచంలో ఒక ఇస్లాం వారికి కానీ, ఒక హైందవ సోదరులకు కానీ, అదేవిధంగా క్రైస్తవుల్లోనే బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటివి ఉద్దేశించి ఇలాంటి వచనాలను బట్టే వాళ్ళకి దేవుడా కాదనేటువంటి విషయం వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఆయన దేవుడు ఎట్లా దేవుడు? అసలు యెహోవా దేవుడా, యేసు దేవుడా? ఈ యెహోవా ఎవరు, యేసు ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరితోటి నీకు అర్థమైతే ఆటోమేటిక్ దేవుడు ఎవరో నీకు అర్థమవుతాడు. అంతే కదా? ఇక్కడ చెప్తున్నా, బాగా గమనించు. ఈ ఉదాహరణ చెప్తున్నాను. దేవుడు ఎవరు? దేవుడు అంటే మనం చూసాం, ఇందాకే చెప్పాము, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. ఎవరన్నారన్నమాట? యెహోవా అన్నాడు. అంతే కదా? యెహోవా అన్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. యెహోవా అన్నాడు, యెహోవా నేను తప్ప వేరొక దేవుడు అన్నాడు. యెహోవా అన్నాడు కదా. మరి యెహోవా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్న తర్వాత యేసు ప్రభుని కూడా దేవుడు అంటున్నాం కదా. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు వస్తున్నారు కదా, ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. రాజన్న చదువుతావా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనాన్ని నేను ఒక మాట చదువుతా. ఏమన్నా బ్రదర్, ఒక మాట చదువు. యెషయా గ్రంథం 43 10వ వచనం బాగా వినండి. మీరు తెలుసుకోండి, నన్ను నమ్మండి. మీరు అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేవుడు అంటున్నాడు, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాయిస్తున్నాడు ఈ మాట. మీరు తెలుసుకోండి. ఎవరైతే యెహోవా వేరు యేసు వేరు అనుకుంటున్నారో వాళ్ళు మీరు తెలుసుకోండి. ఏమని తెలుసుకోవాలా? యెహోవా ఎవరు, యేసు ఎవరు అనేది మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని నేనే యెహోవా అంటున్నాడు, నేనే ఆయననని. ఎవరైనా కింది చెప్తున్నాడు నేనే ఆయననని మీరు గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడును నాకు సాక్షులు. బాగా గుర్తుపెట్టుకు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? యెహోవా దేవుడు ఏమంటాడంటే, మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? దేవుడు ఒక్కడా, ఇద్దరా,
ముగ్గురా, లేదా యేసు దేవుడా యెహోవా దేవుడా? ఈ కన్ఫ్యూషన్ మీకు ఉండకూడదు, క్లారిటీ ఉండాలి మీకు. ఎందుకంటే ఇప్పుడు యెహోవా దేవుడు అన్నాం అనుకో, యెహోవా మీద విశ్వసించాలా, యేసు మీద విశ్వసించాలా? మన విశ్వాసాలు ఇప్పుడు ఇద్దరు దేవుడు అనుకో, 2 విశ్వాసాలు కావాలి. అప్పుడు ముగ్గురు దేవుడు అంటే 3 విశ్వాసాలు కావాలా, ముక్కోటి దేవతలు అంటే 3 విశ్వాసాలు కావాలా? ఎవరు మనల్ని కాపాడేవాళ్ళు? ఇక్కడ దేవుడు అంటాడు, ఇదంతా గ్రహించినటువంటి దేవుడు ఏమంటాడంటే, మీరు తెలుసుకొని అంటాడు. ఆయన ఏం చేయాలంట? చదువునన్నా. ఆయన ఏమంటాడంటే, యెహోవా మీరు తెలుసుకోండి, నన్ను నమ్మండి. నన్ను ఏమని నమ్మాలి ప్రభు అంటే, నేనే ఆయనని. ఎవరాయన అంటే కింద అంటున్నాడు 11వ వచనంలో, 10వ వచనంలో, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నిర్మింపబడలేదు. నా తరువాత చదువునా, నా తరువాత ఏ దేవుడును ఉండడు. అంటే ఆ దేవుడు ఏమంటాడంటే, దేవుడైన యెహోవా ఏమంటాడంటే, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడు లేడు, నాకు ముందు అంటే వెనక వేరే ఒక్కరు లేరు, ముందు ఏరు లేరు. నేనే కింద 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇక్కడ బాగా గమనించాలి. అంటే అర్థం ఏంటి? నేనే యెహోవాను, నాకు ముందు ఎవరు నా తర్వాత ఎవరు లేడు, నేను ఒక్కడే ఉండేది, వన్ అండ్ ఓన్లీ నేను ఒక్కడే, ఇంక ఎవరు లేరు, రెండో వ్యక్తికి అవకాశం లేదు. ఈ సకల నిర్మాణకర్త నేనే, నిన్ను పుట్టించిండేది నేనే, సమస్త లోకాలను దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ నన్ను తెలుసుకోండి మీరు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు కూడా లేడు. మరి ఇక్కడ ఆలోచించుతాం. మరి ఇప్పుడు దేవుడు యెహోవా దేవుడు నేనే అంటున్నాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు కూడా లేడు అంటున్నాడు కదా. మరి యేసు ప్రభు క్రొత్త నిబంధనలో యేసు ప్రభును దేవుడు అనడానికి కొన్ని వచనాలు ఉన్నాయి కదా. మరి ఏంటి? యేసు ప్రభు ఉదాహరణ చెప్తున్నాను. యేసు ప్రభు దేవుడు అంటే దేవుడే. ఎట్లా దేవుడు? ఆది కాండము 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు చూస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే సర్వ శరీరముగా మన మధ్య నివసించెను. అంటే వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యం ఎవరు? యేసు ప్రభు కదా. మరి వాక్యం అంటే యేసు ప్రభు కూడా దేవుడు అవుతారు. ఇప్పుడు ఇద్దరు దేవుడు అవుతారు కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నన్ను నమ్మి నేనే ఆయన గ్రహించమన్నాడు కదా. ఎవరాయన? ఇది పాయింట్ ఇక్కడ. ఎవరాయన అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చదువునన్నా. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8:24 వచనం చదువుతారా సార్? కాగా, బాగా వినండి ఈ మాట, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో నిశ్చయముగా చెప్పితిని. ఎందుకు చచ్చిపోతావు నీ పాపంలో ఉండి? ఎందుకంటే నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల, నేను ఆయన. ఎవరైనా? ఇందాక చెప్పాడు చూడు, నేనే ఆయనని మీరు గ్రహించున్నట్టు అన్నాడు చూసావా? యెహోవా, నేను యెహోవా అని ఏం చేయాలంట? మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి మీరు చచ్చిపోతారు. మీ పాపములోనే మీరు చచ్చిపోకుండా బతకాలంటే ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలా? నేను ఆయనని విశ్వసించాలా. ఎవరైనా? యేసే యెహోవాని విశ్వసించాలా, యెహోవాయే యేసని విశ్వసించాలా. అప్పుడైతేనే నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీ పాపంలో ఉండి మీరు చచ్చిపోతారు. అంటే ఓవరాల్గా చెప్తున్నాను, యెహోవా వేరు కాదు, యేసు వేరు కాదు, పేర్లు వేరు. యెహోవా అనే పేరు వేరు, యేసు అనే పేరు వేరు, కానీ తత్వం ఒకటే. దేవుడు ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తికి 2 పేర్లు ఉంటాయి, 2 పేర్లు ఉంటాయి. యేసేపు ఉంటుంది, మరొక పేరు ఉంటుంది. ఒక వ్యక్తికి 2 పేర్లు ఎట్లయితే ఉంటాయో, ఒక మనిషికి 2 పేర్లు ఎట్లయితే ఉంటాయో, పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు, క్రొత్త నిబంధనలో యేసుగా పిలువబడ్డాడు. ఉదాహరణ చెప్తున్నా. మీరు ఎలా చెప్పగలుగుతారో అనొచ్చు. ఆయన అంటాడు, యెషయా 43:11 వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను తప్ప వేరొక రక్షకుడు మీకు ఉండకూడదు అంటాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అంటే యేసు అని అర్థం. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అంటే అర్థం, రక్షకుడు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకో. యెహోవా అంటే అర్థం ఏంటి?
ఆయన అంటాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు. అంటే యెహోవా అన్న ఎన్నో అర్థాలు, ఒక అర్థం రక్షకుడే. యెహోవా అన్న రక్షకుడే, యేసు అన్న రక్షకుడే. ఓవరాల్గా దాన్ని తెలుగులో ఏమంటారు? యేసు ప్రభుని రక్షకుడు అంటారు. అంటే ఇద్దరు రక్షకులు ఉన్నారా? లేదు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే రక్షకుడు అనేది ఇద్దరు కాదు, ఒక్కడే. అందుకనే యేసే యెహోవా, యెహోవాయే యేసు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు లేరు, ఇద్దరు దేవుళ్ళు లేరు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఉదాహరణ చెప్తున్నాను. ఈయనే ఆయన, ఈయన ఎట్లా చెప్తావు నువ్వు అనొచ్చు. నన్ను చూస్తున్నాడు ఎవడు బ్రతుకుడు కదా అని చెప్తా కదా. నన్ను చూస్తున్నాడు ఎవడు బ్రతుకుడు, యెహోవా ఈ భూమి మీదకి రాడు కదా అంటే ఉదాహరణ చెప్తున్నాను. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. మీకా గ్రంథము స్టడీలో ఉండి చదవాలైనా రాజన, స్టడీగా ఉండాలి. మీకా 1, 2వ వచనం, 3వ వచనం చదువుతాం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క స్థలముల మీద నడవబోచున్నాడు. చదవాలి ఆయన, ఏం చదువుతున్నారు? ఆయన దిగి ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. అంటే ఎవరు నడుస్తారంట భూమి మీద? యెహోవా నడుస్తాడు. ఎవరంట ఆయన? యెహోవా. మరి భూమి మీదకి రాడు కదా. నన్ను చూస్తున్నాడు ఎవడు బ్రతుకుడు అని చెప్పాడు కదా. మరి ఎట్లా భూమి మీదకి వస్తాడంటే, ఆయన కంటికి కనిపించని దేవుడు శరీరం ధరించుకున్నాడు, శరీరంతో ఈ భూమి మీదకి వస్తాడు. యేసుక్రీస్తులా కంటికి కనిపించినప్పుడు పేరు వేరు, భూమి మీదకి వచ్చినప్పుడు పేరు వేరు. పేరు చేంజ్ అంతే. ఉదాహరణ, నీ పేరు ఇక్కడ యేసేపు, హైదరాబాద్లో ఏముండేది అంటే అక్కడ ఒక పేరు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారా మీరు? కాదు కదా. పేరు ఇప్పుడు నేను రమేష్ అనేవాళ్ళు, అవునా? రమేష్ అనేవాళ్ళు అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఏమంటున్నారు? నేను యేసేపు అంటారు. అట్లాంటి రమేష్ వేరు యేసు వేరు అందామా? యేసేపు వేరు అంటామా? కాదు కదా. పేరు వేరు, వ్యక్తి ఒకటే. అలాగా దేవుడు ఏమంటాడంటే, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి, రమేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి కమల్దినికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు రమేష్ అనే పేరు ఎవరు పిల్లలేదు కాబట్టి ఇది వేరే వ్యక్తి యేసేపు కాదంటావా? ఇక్కడికి వచ్చిన తర్వాత యేసేపు అనే పేరు పిలుస్తున్నారు నేను. అలాగునా పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు, క్రొత్త నిబంధనలో యేసు అనేటువంటి నామంతో పిలువబడ్డాడు, పేరుతో పిలువబడ్డాడు. అందుకనే యెహోవా తన స్థలము విడిచి భూమి మీదకి వచ్చాడు. ఉదాహరణ చెప్తున్నాను బాబు, వింటున్నావా? వచ్చి ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం చదువునా. 2వ వచనం నుండి 35 2వ వచనం నుండి మొదటి వచనం, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడుచు లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగుసు దానికి ఉండును, అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఏంటి చూస్తాయంట? అడవులు, కొండలు, చెట్లు, చేమలు ఎవరిని చూస్తాయంట? యెహోవా మహిమను చూస్తాయంట. అవి చూసి సంతోషిస్తాయంట. ఎక్కడ చూస్తాయి అవి? చెట్లు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. కొండలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఎవరిని చూస్తాయంట అవి? దేవుని చూస్తాయంట. ఎప్పుడు దేవుడు ఆడుంటే ఈడెట్లు చూస్తాయంటే, దేవుడు దిగి వస్తాడు కదా, అప్పుడు అవన్నీ చూసి సంతోషిస్తాయంట. ఇది ఒకటి. రెండవది, అతను వచ్చి ఏం చేస్తాడంట? 3వ వచనం, ఆయన వచ్చి యెహోవా వచ్చి ఏం చేస్తాడంట? సడిలిన చేతులను బలపరుస్తాడంట, తొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరుస్తాడంట, తత్తరిల్లు హృదయములను ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండండి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండన దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఎవరు వస్తారంట రక్షించడానికి? యెహోవా వస్తాడంట. యెహోవా అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు అనే పేరు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు అనే పేరు. భూమి మీదకి రాకమునుపు ఏం పేరు అయింది? యెహోవా. అది గుర్తుపెట్టుకో. భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు, భూమి మీదకి రాకమునుపు యెహోవా. అది గుర్తుపెట్టుకో. హైదరాబాద్లో ఉన్నంచేపు నువ్వు రమేష్, ఈ ఊరికి వచ్చిన తర్వాత అది ఎంత వాస్తవమో, దేవుడు కూడా భూమి మీదకి రాకమునుపు ఏం పేరు? యెహోవా. వచ్చిన తర్వాత రైట్, అదే అంటున్నాడు. యెహోవా వచ్చి ఏం చేస్తాడంట?
ఏం చేస్తాడంట, తానే వచ్చి మిమ్మను రక్షించును. ఎట్లా రక్షిస్తాడంట చూడండి, గుడ్డివారు కన్నులు తెరవబడును. గుడ్డలు ఎవరు బాగా చేశారు? యేసుప్రభుగా చేసిండి అది. తర్వాత చెవిటి వారి చెవులను ఎవరు బాగు చేసిరి? కుంటోళ్ళని ఎవరు లేపా? నాలుగు మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడించరి? రోగస్తులు ఎవరు బాగా స్వస్థపరిచరి? యేసుప్రభువే కదా. మరి ఈయన ఏమంటున్నాడు, యెహోవా వచ్చి స్వస్థపరుస్తాడంటున్నాడు. ఏమైనా ఉందా లేదా? ఎవరు వచ్చి స్వస్థపరుస్తాడంట? యెహోవా. మరి చేసింది ఎవరు? మరి అంటే ఆయన వేరే, ఆయన ఎప్పుడు వచ్చినాడు? యెహోవా. మరి ఆయన యెహోవా రాలేదు. ఇప్పుడు ఎవరు చేస్తారని చెప్పాడు ఇక్కడ పాత నిబంధనలో? యెహోవా వచ్చి చేస్తానన్నాడు కదా. మరి యెహోవా ఎక్కడ వచ్చినాడు? భూమి మీదకి వచ్చినాడు ఎడనా? మరి ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు అవుతాయి కదా. మరి ఎవరు వచ్చి స్వస్థపరిచినారు? యేసుగా స్వస్థపరిచింది అది. అంటే మరి యేసు ప్రభు ఏడని చెప్పాడు వచ్చినాడు స్వస్థపరుస్తానని? చెప్పలేదు కదా. మరి యెహోవా చెప్పాడు, మరి యెహోవా రాలేదు కదా. మరి యెహోవా అబద్ధికుడా? కాదు కదా. మరి అందుకే ఇక్కడ విషయం ఏమిటంటే, ఆయన తత్వం, ఆయన యొక్క ప్రత్యక్షతను గ్రహించలేదు జనాలు. గ్రహించక ఇక్కడ యెహోవా ఆయనే వచ్చి మిమ్మను స్వస్థపరచదని అన్నాడు. మరి ఎవరు వచ్చారు? యెహోవా రాలేదు వాస్తవానికి. మరి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. మరి యేసుప్రభు వచ్చి స్వస్థపరిచాడు కానీ యెహోవా రాలేదు కదా. అంటే ఇక్కడ యెహోవా రాలేదు అని అనుకోకూడదు మనం. వచ్చిండేది యెహోవాయే, వచ్చిండేది యెహోవాయే, కానీ యేసు వచ్చిండాడంట మనం. కానీ పేరు వేరు, పేరు వేరంతే. కాకపోతే అప్పుడు ఆత్మగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినాడు. శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఆ యెహోవా దేవుడే కదా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పిండేది. ఈ శరీరంలో ధరించుకున్న వచ్చిన యేసుప్రభువే కదా అక్కడ చెప్పిండేది అన్నమాట. మరి ఇప్పుడు ఆయన ఒక దేవుడు, ఈయన ఒక దేవుడు అన్నామా? ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు అనిండేది ఎవరు? శరీరంలోకి వచ్చిన యేసుప్రభువే కదా అనిండేది అప్పుడు, ఆ పేరున్నప్పుడు. అంతే, యెహోవాగా పేరున్నప్పుడు అనింది ఆయనే కదా. మరి ఇప్పుడు యేసుగా ఉన్నాడు కదా అనికేసి కాదంటామా? కాదనలేం కదా. ఇప్పుడు హైదరాబాద్లో రమేష్గా ఉన్నప్పుడు నీ పేరు ఆడి పెళ్లి చేసుకున్నావు, కొన్ని విషయాలు చెప్పావు, ఆడ ఏదో ఇచ్చినావు. ఇటుకు వచ్చిన తర్వాత ఏసే పేరు మరిపించుకొని నువ్వు కాదు ఇచ్చిండేది నాకు, ఆడ హైదరాబాద్లో ఉన్నప్పుడు రమేష్ ఇచ్చినా నువ్వు కాదని అంటే నువ్వు ఒప్పుకుంటావా? పేరు వేరయ్యా. ఆడ అన్నప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక్కడే అనే చెప్పావా? ఇటుకు వచ్చిన తర్వాత ఇద్దరు అంటావా? కాదు కదా. అలాగే యెహోవా పేరు ఉన్నప్పుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. నేను దేవుడు అన్నాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుడు కాదందామా? నేను దేవుడు అని చెప్పిండేది కూడా యేసుప్రభు. ఎక్కడ? పాత నిబంధనలో యెహోవా అన్నాడు, కాకపోతే యేసు యెహోవా అంటే పేర్లు వేరు అంతే. ఇక్కడ మనం గమనించవలసింది ఓవరాల్గా పేరు వేరు అంతే ఇక్కడ. అంటే అది మరి ఇప్పుడు యేసు నేను దేవుడు అన్నాడా లేదా? ఇప్పుడు వాస్తవ రియాలిటీ పేర్లు, మొదటి పేర్లు అన్నాడా లేదా? అన్నాడు కదా. రైట్, గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ మరి ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకమందున్న నా తండ్రి అన్నాడు? ఎందుకు ప్రభువా నన్ను అడిగితే లాభం లేదన్నాడు? ప్రభు అడిగితే నన్ను అడిగితే లాభం లేదని ఎందుకు అన్నాడు? నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకము అని ఎందుకు అన్నాడు? అంటే మరి తండ్రి ఎవరు అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తా. ఇక్కడ యేసు ప్రభు దేవుడుగా ఈ భూమి మీదకి రాలే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మెసేజ్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్తే, తన పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఏం చేశాడు? ఇప్పుడు ఉదాహరణ, నువ్వు హైదరాబాద్ నుండి ఇటుకి ఎందుకు వచ్చినావు? నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకు వచ్చినావు నువ్వు? ఇక్కడ నీ పిల్లల చదువుల కోసం వచ్చినావు, నీ పిల్లల క్షేమం కోసం వచ్చినావు, నీ పిల్లల యొక్క క్షేమం కోసం వచ్చినావు. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే నీ పిల్లలు అక్కడ ఉంటే చదువులు చదువుకోలేరు, ఇక్కడ కుటుంబం, భార్య, పిల్లలు, ఇక్కడ పొలాలు అని వచ్చినావు. ఇక్కడ కూడా దేవుడు కూడా యెహోవాగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ రానికి లేదు, ఆత్మగా ఉన్నాడు. మరి ఆత్మగా ఉన్న దేవుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు భూమి మీదకి శరీరం ధరించుకొని అంటే, ఇక్కడ యెహోవా పిల్లలు చెడిపోయినారు. ఇక్కడ భూమి మీద చెడిపోయినారు. పాపం, ఎక్కడ చూసిన పాపం, క్షమ లేదు. ప్రవక్తలు పంపించాడు దేవుడు యెహోవా, ప్రవక్తలు పంపించినాడు. ఎన్నో బలులు అర్పించారు, ఎన్నో పశువులు, సమాధాన బలి, అర్పణ బలి, రకరకాల బలులు అర్పించాడు. కానీ ఏ ఒక్కటి కూడా పాపాన్ని తీసేయలేకపోయాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఒక పని చేశాడు. ఏం చేశాడు అంటే వారికి ఏం చేశాడు దేవుడు అంటే, ఇప్పుడు ఎవరిని పంపించినా పాపం తీసేసేవాడు లేడు.
నువ్వు పాపం తీసేయాలంటే ఎవరిని పంపించినా అందరు పాపలే కదా. ఎవరైనా ప్రవక్తను పంపించినా ఒకప్పుడు వాడు కూడా పాపే కదా. ఒకప్పుడు ఇంకా ఎవరైనా భక్తులు పంపించినా ఒకప్పుడు ఆ భక్తిలోనికి రాకముందు వాళ్ళు కూడా ఏమి పాపులే. ఇక పాపమును తీసివేయాలంటే ఎవరు రావాలా? పాపము లేనివాడు రావాలా. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, సిగరెట్ తాగొద్దు అని చెప్తాను. నన్ను ఏమై ఉండాలి అప్పటికి? నన్ను తాక్కున్నోడై ఉండాలా. ఉదాహరణ, గుడ్డోనికి దారి చూపితే ఇద్దరు గుంటలో పడతారు. గుడ్డోనికి దారి చూపితే వాక్యం ఏమంటుంది? గుడ్డోనికి దారి చూపితే ఏమవుతుంది? ఇద్దరు చొక్కలా పడిపోతారు. ఇద్దరు నీ కొండలేవు, నాకు కొండలేవు. నీకు రస చూపినికి వస్తే కరెక్టేనా? నాకే కొండలు లేవు, మన నీకు రస చూపించా? మరి ఒక మానవుడు, ఒక పాపి, నేనే ఒక పాపి, నీకు ఒక పాపి అయినటువంటి నేను నీకు స్వర్గాన్ని ఇవ్వగల నీ పాపం తీసే హక్కు నాకు ఉంటుందా? మరి ఎవరు తీసేయాలి దాన్ని? పాపము లేనివాడు తీయాలి, అంతేనే కదా. అది ఎంత వాస్తవమో యేసు ప్రభు అందుకని పాపము లేనివాడు. దేవునికి పాపం ఉంటుందా? దేవునికి అన్యాయం అక్రమాలు ఉంటాయా? దేవుడికి వ్యభిచారాలు దొంగతనాలు ఉంటాయా? అందుకని దేవుడు ఏమంటాడంటే, నా యందు యేసు ప్రభు అంటాడు, నేను రక్షకుడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడన్నాడు. మిమ్మల్ని రక్షించాలంటే నేనే. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన తన ప్రజలు వారి పాపములను విడిపించుటకు ఆయన వచ్చాడు అంటాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే తన ప్రజలు పాపము తీయడానికి. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపం ఉన్నవాడిని తీయడానికి వచ్చినాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడు అంటాడు. అంటే అర్థం ఏంటి? నాలో పాపం ఉన్నదని ఎవడని చెప్పగలుగుతాడా? నాలో అంత నీతిమంతుడు ఆయన, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. అందుకనే పాపము లేనివాడు గనక పాపులమైన మన పాపాన్ని తీయడానికి ఆయన వచ్చాడు. అంతేగాని భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడ దేవుడు అని చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలేదు? ఆయన వచ్చింది దేవుడు అని చెప్పుకోవడానికి రాలేదు ఆయన. ఉదాహరణ చెప్తున్నాను, దేవుడు మరి దేవుడని ఎందుకు చెప్పుకోలేదంటే, ఒకవేళ దేవుడని ఎందుకు చెప్పుకోలేదు ఆయన అంటే, నీకు ఒక మాట చెప్తాను. దేవుడని ఎందుకు చెప్పుకోలేదు ఆయన అంటే, ఉదాహరణ చెప్తున్నాను, ఆయన నేనే దేవుడని ఎక్కడ చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలేదు అంటే, మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 5వ వచనంలో ఇక్కడ ఆ మహిమా స్వరూపియగు ప్రభువు వారికి తెలిసి ఉంటే ఆయన సిలువ వేయక పోయి ఉందరు. ఆయన ఎవరో గనక నీకు తెలిస్తే సిలువ వేసేవాళ్ళు కాదంట. ఎందుకు సిలువ వేసేవాళ్ళు కాదు? ఈయన ఎవరో నీకు తెలిసింటే నువ్వు సిలువ వేసేవాడు కాదంట. ఎవరు తెలిసింటే? ఈ యేసు ప్రభు ఎవరో అని నీకు తెలిసింటే, ఆ యేసు ప్రభు ఎవరో అని నీకు తెలిసింటే నువ్వు సిలువ వేసేలేవంట యేసు ప్రభు. ఎందుకు? ఆయన ఎవరో నీకు తెలిస్తే. ఎవరైనా? యెహోవా కదా. ఆ యెహోవాని సిలువ వేస్తావా? మరి ఎందుకు మరి సిలువ వేయకూడదు అంటే ఏం చేయాలా? ఆయన ఎవరో చెప్పకూడదు. అందుకనే ఆయన ఏం చెప్పుకోండి తెలుసా? నన్ను యెహోవాని ఎక్కడ చెప్పుకోలే, నన్ను దేవుడు అని ఎక్కడ చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలేదు? ఆయన ఎవరోని వాస్తవం తిరిగి తెలిస్తే, ఈయన ఆడున్న రమేష్ అని తెలిసింటే ఆడ నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పించింటావు. ఆ రమేష్ అని తెలిస్తే నువ్వు ఎవడని అంటాడా? అన్నాడు కదా. ఇప్పుడు అందుకనే ఈయన ఏం చేశాడంటే, ఆయన వాస్తవం నీ నిజ స్వరూపం తెలియకుండా ఆయన ఎవరో తెలిస్తే నన్ను సిలువ వేసేయడరు అని ఆయన ఏం చేశాడంట? భూమి మీద దేవుడు అని చెప్పుకోలేదు ఆయన, యెహోవా అని చెప్పుకోలేదు ఆయన. అందుకనే ఏం చెప్పుకున్నాడు తెలుసా? ఒక మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు, ఒక ప్రవక్త అని చెప్పుకున్నాడు, ఒక దాసుడు అని చెప్పుకున్నాడు, ఒక సేవకుడు అని చెప్పుకున్నాడు, ఒక అపోస్తుడు అని చెప్పుకున్నాడు, ఒక ప్రధాన యాజకుడు అని చెప్పుకున్నాడు, నేను ఒక సువార్థికుడు అని చెప్పుకున్నాడు, ఒక దైవజనుడు, ఒక ప్రవక్తనని ఇట్లా రకరకాలు చెప్పుకున్నాడు తప్ప మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఇట్లా రకరకాలుగా చెప్పుకున్నాడు తప్ప దేవుడు అని ఎక్కడ చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలేదంటే, ఒకవేళ ఈయన ఎవరో తెలిసి ఉంటే ఏం చేసేవాళ్ళు కదా ఆయన్ని? సిలువ వేసేవాళ్ళు కాదు. అందుకనే చదువు 8వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఈ లోక అధికారులలో ఎవనికి తెలియదు ఆయన ఎవరన్న సంగతి, నీకే కాదు. 7వ వచనం అంటాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయ్యుండెను. ఈ జ్ఞానము మరుగయ్యుంది. ఎందుకు మరుగు? ఈయన దేవుడే అని చెప్పింటే, ఇతను యెహోవా అని చెప్పింటే సిలువ వేస్తుంటావు నువ్వు. యెహోవా వచ్చాడంట అని ముట్టువు కొడుతుంటివే, తిడుతుంటివే, ఉమ్ముస్తుంటివే, సిలువ వేస్తుంటివే. మరి కొట్టినట్లు నింటే నీ పాపం పోయేదే?
దేవుని ప్రణాళిక ఏమి? చావాలనేది ప్రణాళిక, అంతే కదా. అందుకనే దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. 8వ వచనం చదువునా. ఈ లోక అధికారులలో ఇది కథ. ఎందుకు యేసు ప్రభువు దేవుడు అని చెప్పుకోలేదు అంటే, అది తెలిసి ఉండిన ఎడల సిలువ వేసేవాళ్ళు కాదు. ఎందుకు సిలువ వేసేవాళ్ళు కాదు? అతను యెహోవా, అతను దేవుడు, అతను సిలువ చేస్తామా మనం ఏమైపోతామో వద్దుకొని వస్తుండ్రే. మరి ఒకవేళ అది తెలిసికేసి వద్దుకు రానట్లుంటే, ఇతను సాయనట్లుంటే పాపం పోయేదా? పోదు కదా. అందుకనే యేసు ప్రభు ఏం చేసినాడు అంటే, దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు తనకు తానే. నేనే ఆయనని ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన ఇండైరెక్ట్గా మరుగుగా చేసి చెప్పాడు. కానీ ఎప్పుడు దేవుడు అని చెప్పుకున్నాడు తెలుసా? మరి ఎప్పుడు దేవుడు అని చెప్పుకున్నాడంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు అని చెప్పుకున్నాడు తనకు తానే. ఉదాహరణ చెప్తున్నాను. యేసు ప్రభు మరి తండ్రి అని పిలుచుకున్నాడు కదా. తండ్రి అని ఎందుకు అన్నాడు అంటే, మరుగు చేయడానికి మాత్రమే. అర్థమైంది కదా నీకు? ఏమర్థమైంది? ఎందుకు చెప్పుకున్నాడు ఆయన? ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు నేనే ఆయన ఎందుకు చెప్పుకోలేదు? చెప్పుకునింటే సిలువ వేయక కాదు. సిలువ వేయకపోతే వచ్చే నష్టం ఏంటి? రైట్, మన పాపాలు పోయేది కాదు. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వాక్యం ఏం చెప్తుందంటే, మరి యేసు ప్రభు ఎంతవరకు దేవుడు అని చెప్పుకోలేదు అంటే, ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచేంత వరకు దేవుడు అని చెప్పుకోలేదు. ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు అని చెప్పుకున్నాడు. తర్వాత చెప్తా నీకు వచనాలు ఇస్తా. ఒక్కటి, దానికి ముందు నీకు ఇంకొక చిన్న విషయం చెప్తా. యేసు ప్రభువు బ్రతికున్నప్పుడు ఇంకా సిలువలో చనిపోక ముందు కూడా దేవుడని చెప్పుకున్నాడు, కానీ డైరెక్ట్గా చెప్పలే. ఉదాహరణ చెప్తున్నాను, ఒక వచనం చెప్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము, నైనా 14వ అధ్యాయం 6వ వచనం చదవాల. యోహాను సువార్త 9వ వచనం 8వ వచనం. అప్పుడు ఫిలిప్ అంటాడు, మీరు అనుకో, ఇక్కడ బాగా గమనించాలా. ఏం గమనించాలంటే, తండ్రి వేరు, యేసు ప్రభు వేరు అనుకోకూడదు మనం. ఇక్కడ తండ్రి అన్నాడు అనికేసి ఆడు పైన తండ్రి ఉన్నాడు అనుకోకూడదు మనం. తండ్రి అని ప్రార్థన చేశాడు కదా, తండ్రి అని ఆకాశం వైపు తండ్రి అని చెప్పి, కానీ ఆడు ఎవరు ఇంకొకరు ఉన్నారు అనుకోకూడదు మనం. ఆయన అంటాడు, ఆ ప్రశ్నకు సమాధానం ఇది. అట్లా అనుకోకూడదు. మరి ఏమనుకోవాలంట? ఆయన అంటున్నాడు, ఫిలిప్ అంటున్నాడు, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని కనపరచుమంటాడు. ఎవరు? ఫిలిప్ అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంట, ప్రభువా నువ్వు తండ్రి అని ప్రార్థన చేస్తావు కదా, ఆ తండ్రిని మాకు ఒకసారి చూపి అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు కింద, యేసు అంటాడు, ఫిలిప్పు ఇంతకాలం నీ వద్ద ఉంటి కదా, నేను ఇన్ని వద్దులుంటి కదా, 33 ఏళ్ళు ఉన్నాను కదా నీ వద్ద. ఇంతకాలం నీ వద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను ఎరగవు నువ్వు. ఇన్ని దినాలు మనం జత చేసుకుని 30 ఏళ్ళు ఉంటున్నాం కదా, మనం అన్ని ఏళ్ళుంటే మనం ఫ్రెండ్స్ తిరుగుతున్నాం కదా, ఒకరికొకరికి ఉన్నాం కదా. నన్ను ఎవరో నీకు తెలియదా? తండ్రిని ఎలా అడుగుతున్నావు? మళ్ళీ తండ్రిని నాకు కనపరచమని ఎట్లా అడుగుతున్నావు నువ్వు అంటే అర్థం ఏంటి? దీన్ని నేనే తండ్రిని అని చెప్పినట్టా కాదా? ఆయన ఏమడిగాడు? ఫిలిప్పు నాకు తండ్రిని కనపరచమన్నాడు. సరేలే ఫిలిప్పు, తండ్రి ఆడున్నాడు చూపిస్తానన్నా లేదా? అట్లా అనుకోండి. ఏమంటున్నాడు ఈయన? ఫిలిప్పు ఇన్నొద్దులు మన ఇద్దరు ఉన్నాం కదడా, నాకు తండ్రిని కనపరచని ఎట్లా అడుగుతావు? చదువు. నా తండ్రిని కనపరచమని ఎలా అడుగుచున్నావు? నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూస్తున్నాడా చూచి ఉన్నాడా? చూచి ఉన్నాడు. ఆల్రెడీ నన్ను చూసిన వాడు ఎవరిని చూసినట్లంట అంటే అర్థం ఏంటి? నేనే తండ్రిని, నేనే దేవుడు అని అర్థం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. నన్ను ఏం పిలిపి ఇన్నొద్దులు ఉన్నాం కదబ్బా, ఇన్నొద్దులు చూసుకేసి మళ్ళీ తండ్రిని చూపివంటే ఇంకెక్కడ చూపించాలంటే అర్థమేమి? దినాం చూస్తావు ఇఫది ఎట్లా అడుగుతావని. అవునా కదా? అలాగూ తండ్రిని మాకు ఎలా కనపరచమని ఎలా చెప్పుచున్నావు అంటే వెంటనే అంటాడు 10వ వచనంలో, తండ్రి యందు నేనున్నాను. నా యందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అంటే మేమిద్దరూ ఒకటే. ఎట్లా తెలుసా? నీవు శరీరం, నీలో ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఆత్మ ఎవరు? తండ్రి. నీవెవరు? శరీరం.
కుమారుడు. అంటే ఈ రెండు కలియకే మనిషి. మూడు కదా, మూడు కలియక అంటే నీలో ఆత్మ ఉంది, ఆత్మలో నువ్వు, ఈ రెండు ఏమై ఉన్నది, మిక్స్డ్ అయి ఉంది. అంటే ఇప్పుడు నా ఆత్మ ఉంది, నాలో శరీరము ఉంది. మరి ఎవరున్నట్లు ఇప్పుడు నాలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేను ఉన్నాను లేదా? ద సేమ్ టైం దేవుడు అంటాడు, అందుకని ఏమంటున్నాడు చూడు, తండ్రి యొద్ద నేనును, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా నీ క్రియలు నిమిత్తమై నన్ను నమ్ముడి. నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను. ఇంక ఇద్దరు ముగ్గురు లేరు, నేనే ఆయన, ఆయన నేను, నువ్వు వేరే అనుకోవద్దు అని అన్నాడు. తర్వాత అంటాడు తర్వాత కింద 12వ వచనం, 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్త, ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును ఆయన అంటాడు యేసుప్రభు. భూమి మీద ఉన్నప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను. నేను ఎందుకు ఏమని వేడుకుంటానంటే, మీ యొద్ద ఉండడానికి నేను చచ్చిపోతాను కదా, ఇప్పుడు చనిపోయి చిలువలో చనిపోయి లేచిపోతాను కదా, ఇక నన్ను మీ దగ్గర ఉండను కదా, మీరు ఒంటరి వాళ్ళు అవుతారు కదా. కానీ నేను ఒక పని చేస్తాను, మీకు నేను వదిలిపెట్టిపోతే మీరు అంతా ఏమైపోతారు, అనాథులు అయిపోతారు కదా. మీరు అనాథులు కాకూడదని నేను ఒక పని చేస్తాను. మీకు ఏం చేస్తానంటే, తండ్రిని వేడుకుంటాను, మీ దగ్గర నేను ఎట్లా వెళ్ళిపోతాను, మీ దగ్గర ఒక వ్యక్తి ఉండడానికి, ఆదరణకర్తను మీ ఎద్దుకు రంపడానికి నేను తండ్రిని వేడుకుంటానని చెబుతూ ఆయన ఏమంటాడు 17వ వచనం, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను, మిమ్మును విడువను అంటాడా? అనాథలుగా విడువడు అంటాడా? విడువని అంటే అర్థం ఏంటి? నేనే వస్తానని అర్థమా, లేకుంటే వేరే వాళ్ళు వస్తారని అర్థమా? ఎవరు వస్తారని అర్థం? మిమ్మును అనాథులుగా వదలను, విడువను. తర్వాత మీ యొద్దకు వస్తానన్నాడా, రానని వేరే వాళ్ళు పంపిస్తానన్నాడా? మళ్ళా నేనే మీ యొద్దకు వస్తాను. ఇప్పుడు ఉన్నాను కదా, చచ్చిపోతాను కొద్ది కాలానికి, చచ్చిపోయి 3వ దినంలో తిరిగి లేచి మళ్ళా మీ యొద్దకు ఆత్మగా వస్తాను. అర్థమైనా? మీ యొద్దకు కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, మరి ఎన్నడూను చూదు, అయితే మీరు నన్ను చూతురు. ఇక్కడ ఏమర్థమైంది బ్రదర్ రాజుగారు? యేసు ఆత్మ, యెహోవాయే యేసు, యేసే పరిశుద్ధాత్మ. ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఇవన్నీ వచనాలు. యేసు నేనే దేవుడు అని డైరెక్ట్ చెప్పలే, ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ మన వాళ్ళు గ్రహించక, దీని లోతుల్లోకి వెళ్ళక, ఇవన్నీ ఓపిక మీద ఆలోచన చేయక, లేదు ఆయన వేరు ఈయన వేరు, యేసు యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. యేసు ప్రభు ఎందుకు దేవుడు కాదని చెప్పాడంటే, ఒకవేళ ఆయన ఎవరో తెలిసింటే ఏమయ్యేది? ఈయన ఏం చేసేవాళ్ళు? సిలువ వేయక పోయి ఉండేవాళ్ళు. సిలువ వేసేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు, చంపేవాళ్ళు కాదు, సిలువ వేసేవాళ్ళు కాదు. సిలువ వేయకపోతే మన పాపాలు, ప్రపంచలోక కళ్యాణం జరగదు. అందుకనే మరుగుపరిచాడు. తరువాత ఎప్పుడైతే సిలువలో నుండి చనిపోయి, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంకి ఒకసారి 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము, 5వ వచనం నుండి చూస్తాం. ఇక్కడ చూడు, ఈ 5వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ 5వ వచనం కింద చదువుకుంటూ పోతే, ఇక్కడ గూఢార్థముగా మీతో చెప్పి తిని అంటాడు. గూఢార్థముగా మీతో చెప్పి తిని అంటే, తండ్రి గురించి మాకు కనపరచమంటే, నేను తండ్రి గురించి మీకు గూఢార్థముగా చెప్పి తిని అంటాడు. ఇక్కడ 10వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు, గనుక నీతిని గురించి ఈ లోకాధికారి అంటే, కింద వచనాలకు వచ్చేసరికి ఆయన అంటాడు, నేను గూఢార్థముగా తండ్రిని గురించి ఎట్లా చెప్పాడంట? ఆయన గూఢార్థముగా చెప్పాడంట. ఎందుకు గూఢార్థముగా చెప్పాడంట? ఎన్నో వచ్చిన రాజు కింద చూడు, ఎందుకు గూఢార్థముగా చెప్పాడంట? ఎందుకు గూఢార్థముగా చెప్పాడంటే, తండ్రి ఎవరో యేసుప్రభు నేనే ఆయన చెప్పక చెప్పినాడు. అంటే ఎప్పుడైతే సిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభుని ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త చనిపోయి తిరిగి లేచిన తర్వాత, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదువునన్న. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం.
ఉమ్. 28వ వచనం ఇక్కడ యేసుప్రభుని ఏమంటారు, శిష్యులు ఏమంటారు తెలుసా? అంతవరకు యేసుప్రభుని బోధకుడు అన్నారు, సేవకుడు అన్నారు, దేవుని కుమారుడు అన్నారు కదా. ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడు వెంటనే యేసుప్రభు శిష్యుడు, మొట్టమొదటి శిష్యుడు, ఒక శిష్యుడు ఏమంటాడు తెలుసా? 28వ వచనం, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అంటే ఎవరంటున్నారు? యేసు ప్రభువుని ఎవరి దేవ అంటున్నారు? తోమ అంటున్నాడు. ఎందుకు ప్రభువుని దేవుడు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే ఈయన చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి. ఎట్లా నమ్ముతున్నాడంటే తర్వాత తోమంటాడు, నీవు కాదు, నువ్వు యేసుప్రభు కాదు, యేసుప్రభు చనిపోయా. ఎట్లా లేస్తాడు మనిషి? చనిపోయిన వ్యక్తి లేస్తాడా అని అంటే నమ్మలేదంట ఎవరు? తోమ. మరి ఎట్లా నమ్ముతావు నువ్వు? ఆయన పక్కలో పల్లెలో బల్లిపోట పొడుస్తుంది కదా, ఆయన పక్కలో వేలి పెట్టి చూచితేనే కానీ నేను నమ్మను అంటే అప్పుడు ప్రభు ప్రత్యక్షమై వెంటనే తోమ అంటున్నాడు, నన్ను చూడని అన్నావంట కదా, రా నా వేళ్ళు నా బొక్కలో వేలు పెట్టు అంటే వెంటనే వేలు పెట్టింది. ఆయన అంటాడు వెంటనే అవిశ్వాసవి గాక విశ్వాసే ఉండమని చెప్పాను, అందుకు వెంటనే ప్రభువా నా దేవా అంటే తోమకి ఏమర్థమైంది? ఈయన దేవుడు, ఈయన ప్రభువు, ఈయన దేవుడు మామూలు వ్యక్తి కాదు. వెంటనే అన్నాడా? చనిపోయిన తర్వాత లేచిన తర్వాత అదే రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఎవరంట ఆయన? సర్వాధికారి అయిన దేవుడంట. ఎవరైనా? యేసుప్రభు. ఎవరంటారు ఈ మాట? పౌలు అంటాడు. యేసుప్రభుని పౌలు ఏమంటాడంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యేసుప్రభు అంటే మామూలు వ్యక్తి కాదు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సకల లోకాల నిర్మాణకర్త ఈయనే. మీరు ఏమనుకుంటున్నారేమో యేసుప్రభు అంటే? ఆయన అంటాడు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరమేనే స్తోత్రార్హుడు అని చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాను, 20 అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. 20-28 తొందరగా తీయాలి నాయన. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడంట. ఎవరంట? దేవుడు రక్తమిచ్చినడంట, స్వరక్తమిచ్చి. దేవుడు చచ్చిపోయినాడా? మరి ఎవరు చచ్చిపోయినాడు? యేసుప్రభుగా చచ్చిపోయింది. మరి ఆ లెక్కలో అయితే దేవుడు తన స్వరక్తమించిన సంపాదించిన సంఘము కాయుటకు అంటే ఎవరు రక్తం ఇచ్చిండేది? రక్తం ఇచ్చిండేది ఎవరు మనకి? మరి ఆయన దేవుడేనా? దేవుడని చెప్తున్నాడు ఆయన. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఇదంతా ఎవరంటే మనమంతా ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం కనుక మనం సంఘం. అందుకని ఆయన అంటాడు దేవుడు రక్తం గార్చాడు, మనమంతా సాక్ష్యం. అంటే పౌలు అంటాడు యేసు దేవుడు అని చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతే బైబిల్లో యేసు ప్రభు దేవుడని చాలా చోట్ల ఉంది. ఇది 1-2-3 చోట్ల కాదు. ఇలా చెప్పుకుంటూ బైబిల్ అంతా దేవుడనే ఉండేది. ఫస్ట్ ఎందుకు దేవుని కుమారుడు అని చెప్పాడు అదొకటి అర్థం కావాలి మనకి. యెహోవా యేసు అనేది క్లారిటీ అర్థం కావాలి మనకు. ఆ యెహోవా అనే పేరు ఉంది కనుక ఆయన వేరు, యేసు అని ఉంది కనుక ఈయన వేరు. ఇద్దరు కదా దేవుడు ఒక్కడు ఉండాలి కదా. మనకు అర్థం కాదు అదే. యెహోవా అనేది వేరు అర్థం కాలే. హైదరాబాద్లో ఉన్నప్పుడు రమేష్ అనేది అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసేపు అని పిలిచి ఇద్దరు అయ్యలేం కదా. అందువల్ల ఇద్దరు ఎట్లయితే కాదో ఇది కూడా దేవుడు కూడా ఇద్దరు కాదు. ఆయనే రమేషే ఏసేపే. ఇది ఎంత వాస్తవమో పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడు, క్రొత్త నిబంధనలో యేసుగా పిలువబడ్డాడు. ఇది నీకు అర్థమైతే నెక్స్ట్ మరొక వీడియోలో మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఏ ప్రశ్న వచ్చినా సంతృప్తికరంగా మనం సమాధానం చెప్పుకుందాం. ఆ దేవుడు నీకు నాకు తోడయ్యుండి మనతో పాటు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు
శాంతి సమాధానాలు, ఆ దేవుని దీవెనలు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇందులో ఏదైనా నీకుంటే చెప్పొచ్చు, నీ అభిప్రాయం చెప్పొచ్చు, ఏమర్థమైంది చెప్పు. థ్యాంక్ యూ. నా వచ్చేది